Hello everyone, welcome to Answer Box. సో పైథాన్ 101 సిరీస్ స్టార్టింగ్లో ఫస్ట్ వన్ పైథాన్ గురించి నేర్పించగలన ముందు హౌ డస్ ద కోడ్ వర్క్ బిహైండ్ మనం రాసి కోడ్ అన్నది అసలు ఎలా రన్ అవుతుంది. వాట్ ఈస్ ద బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ది రన్నింగ్ ఆఫ్ అవర్ పైథాన్ కోడ్. ఫస్ట్లీ టూ థింగ్స్ మనం మాట్లాడుకోవాలి. సిస్టమ్స్ అనేవి అన్నిటికీ కూడా లో లెవెల్ లాంగ్వేజ్ అని అర్థమవుతుంది. బేసిక్గా మనకు తెలిసిన లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ అని తెలుసు కదా, జీరోస్ అండ్ వన్స్. సిస్టమ్స్కి అర్థమయ్యేది ఈ లో లెవెల్ లాంగ్వేజ్. మన మనుషులు వాడే లాంగ్వేజెస్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. లైక్ ద ఇంగ్లీష్ వి స్పీక్ ఇంగ్లీష్ ఇది హై లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్స్ అనే బేసిక్గా కంప్యూటర్ వన్ అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ ఇస్ ద బైనరీ మిషన్ కోడ్. ఇట్ జస్ట్ లుక్స్ లైక్ దిస్. ఇట్ ఈస్ వన్స్ అండ్ జీరోస్తో మేడప్ అయిన దాన్ని మిషన్ కోడ్ అంటాం, లేదా బైనరీ కోడ్. కంప్యూటర్స్కి అర్థమయ్యేది ఇవే. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? ప్రాబ్లం ఏంటంటే, ఒకటి, మనం మిషన్కి అర్థం అవ్వాలని చెప్పి బైనరీ కోడ్లో రాయడానికి ట్రై చేస్తే బేసికల్లీ మనకు అర్థం కాదు ఈ కోడ్. మనుషులకి ఈ కోడ్ అంతా గుర్తుపెట్టుకుని ప్రతి ఫంక్షన్కి ఏ కోడ్ ఉంటుంది, దాన్ని బైనరీలో ఏమైనా రాస్తాం, లేదంటే ప్రింట్ ఫంక్షన్కి ఏంటి బైనరీ కోడ్, అండ్ ఒక నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేసి ఇదంతా కూడా చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకని చెప్పి మనం ఏం చేసాం, వి యూస్ హై లెవెల్ లాంగ్వేజ్ లైక్ పైథాన్. పైథాన్లో ఏంటంటే మనం నార్మల్ ఇంగ్లీష్ యూస్ చేస్తే రాస్తాం కోడ్ అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో. అందరికీ కష్టమైన కమాండ్ కాబట్టి ప్రింట్ హలో. అందరికీ అర్థమైన ఇంగ్లీష్. హలో అనే వర్డ్ని మా స్క్రీన్ మీద ప్రింట్ చేయమని చెప్తాను. ఇట్స్ ఏ జనరల్ ఇంగ్లీష్. బట్ కంప్యూటర్కి ఇది అర్థం కాదు. మనం ఇలా రాసే హై లెవెల్ లాంగ్వేజ్లో రాసే కోడ్ అన్నది దానికి లో లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయ్యి అర్థం అవ్వాలి. టు ఎగ్జిక్యూట్ దట్ ఫంక్షన్. అందుకని చెప్పే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ట్రాన్స్లేషన్ చేస్తాం. లైక్ ఎలాగైతే మనకి సపోజ్ మీకు హిందీ రాదు, నాకు హిందీ వచ్చు. మీరు నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ద ట్రాన్స్లేటర్ హూ నోస్ ఇంగ్లీష్ అండ్ హిందీ. మీరు ఇంగ్లీష్లో అతనికి చెప్తే అతను దాన్ని హిందీలో నాకు ట్రాన్స్లేట్ చేస్తాడు. లైక్ ఇక్కడ ఏమవుతుంది అంటే పైథాన్లో బేసిక్గా 3 స్టెప్స్ ఉంటాయి. వన్ ఇస్ ఏంటంటే, ఫస్ట్లీ మనం రాసి దాన్ని సోర్స్ కోడ్ అంటాం. ఏదైతే కోడ్ మనం .py ఫైల్లో సేవ్ చేస్తామో ఆ సోర్స్ కోడ్ అంటాం. అది కాస్త బైట్ కోడ్లో కింద కన్వర్ట్ అవుతుంది. బైట్ కోడ్లో కన్వర్ట్ అయ్యింది కాస్త తర్వాత మిషన్ కోడ్లో కన్వర్ట్ అవుతుంది. మిషన్ కోడ్ ఇస్ నథింగ్ బట్ బైనరీస్. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. ఎక్కడైతే ఈ బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్ కన్వర్ట్ అవుతుందో అక్కడే మన ట్రాన్స్లేటర్, దానితో మనం ఇచ్చే ఇంకో పేరు ఇంటర్ప్రిటర్. ఇది తీసుకోవాలి. ఫస్ట్లీ నేను అసలు బైట్ కోడ్ అంటే ఏంటి? ఆల్రెడీ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం సిలో చూసుకుంటే, సిలో మనం ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేస్తే మనకి రిజల్ట్ ఒక .exe ఫైల్ వస్తుంది. ఇట్ ఈస్ ద కంపైల్డ్ ఫైల్. డైరెక్ట్గా ఇది రన్ అయిపోతుంది మన సిస్టమ్. కానీ పైథాన్లో అలా జరగదు. పైథాన్లో ఏమవుతుందంటే, మనం రాసిన సోర్స్ కోడ్ అన్నది బైట్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ బైట్ కోడ్ అంటే కంపైలేషన్ జరుగుతుంది. ఆ సోర్స్ కోడ్ అన్నది కంపైల్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇట్ ఈస్ కంపైల్డ్ అండ్ బైట్ కోడ్. మీకు డౌట్ రావచ్చు, నార్మల్గా పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్తారు. బేసికల్లీ ఏంటంటే, పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో కంపైల్డ్. కాకపోతే ఆ కంపైలేషన్ ప్రాసెస్ అనేది మనకి అండర్ ద ప్రాసెస్లో జరుగుతుంది, మనకి పైన కనబడదు. అందుకని దాన్ని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. బట్ టు బీ హానెస్ట్, ఇట్ ఈస్ బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. బట్ ఈ కంపైలేషన్ ఏదైతే జరుగుతుందో అది అండర్ ద హుడ్ జరుగుతుంది కాబట్టి మనకు కనబడకుండా మనం ఈ కంపైల్డ్ అన్న పదాన్ని వదిలేస్తాం. యాక్చువల్గా సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ కన్వర్ట్ అయినప్పుడు జరిగే ప్రాసెస్ని కంపైలేషన్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మనం రాసిన సోర్స్ కోడ్ కాస్త ఏమవుతుందంటే, ఇట్ ఈస్ హిడెన్ ఎ ఫోల్డర్. ఒక హిడెన్ ఫోల్డర్ పైకాషీ అనే ఫోల్డర్లో సేవ్ అవుద్ది. అక్కడ కూడా .pyc ఫార్మెట్లో ఫైల్ అనేది సేవ్ అవుద్ది, అంటే పైథాన్ కంపైల్డ్. మనం ఏదైతే సోర్స్ కోడ్ రాసామో అది బైట్ కోడ్ కింద కన్వర్ట్ అయ్యి .pyc ఫైల్ కింద స్టోర్ ఉంటుంది. ఈ .pyc ఫైల్లో ఉన్న బైట్ కోడ్ కూడా ఇంకా కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకోలేదు. ఎందుకంటే వాట్ ఆర్ ద CPU ఆర్ కంప్యూటర్ అండర్స్టాండ్ ఈజ్ ఓన్లీ ద మిషన్ లాంగ్వేజ్ ఆర్ ద బైనరీ కోడ్. ఈ .py ఫైల్ ఏముంటుంది? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆప్టిమైజ్డ్ ఫర్ పైథాన్ బట్ ద CPU స్టిల్ కాంట్ రీడ్ ఇట్. ఈ బైట్ కోడ్ని కూడా ఇంకా CPU అర్థం చేసుకోలేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇప్పుడు ఈ బైట్ కోడ్ని
మనకు కావాల్సిన మిషన్ కోడ్ కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసిన థింగ్ ఏంటంటే ద పైథాన్ వర్చువల్ మిషన్. సో, ఇట్స్ లైక్ ఎ వర్చువల్ కంప్యూటర్ ఫర్ పైథాన్. ఇక్కడే పైథాన్ అన్నది సి లాంగ్వేజ్‌కి మెయిన్ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. సో, సి లాంగ్వేజ్‌లో చెప్పాను కదా! .exe ఫైల్ కన్వర్ట్ అయిపోయి డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో, పైథాన్‌లో అలా జరగదు. సో, పైథాన్‌లో .pyc ఫైల్ కంపైలేషన్ జరిగిన తర్వాత ఇట్ గోస్ టు ద పీవీఎం. సో, ఒక సాఫ్ట్‌వేర్ బేస్డ్ కంప్యూటర్ పైథాన్‌కి ఉన్నదనుకోండి. సో, ఇదేం చేస్తదంటే ఈ .pycలో ఉన్న ప్రతి లైన్‌ని లైన్ బై లైన్ కింద మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తది. సో, మీకు లాస్ట్‌లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, ఎగ్జాంపుల్స్ కోడ్ అన్నది ఎలా కంపైల్ అవుతది, ఎలాగ మళ్ళీ ఇంటర్ప్రిట్ అవుతది అన్నది. సో, ఈ .pyc ఫైల్ కాస్త మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతది యూజింగ్ ద పీవీఎం పైథాన్ వర్చువల్ మిషన్. సో, ఇక్కడ ఈ పైథాన్ వర్చువల్ మిషన్ ఏం జరుగుతదంటే కోడ్ అన్నది ఒక మల్టిపుల్ లైన్స్ కోడ్ రాస్తే కంపైలేషన్‌లో అయితే ఏం జరుగుతది మొత్తం అన్ని కోడ్స్ అది చదివేసి ఒక .exe ఫైల్ ఇచ్చేస్తది సిలో అయితే. కానీ పైథాన్‌లో అలా కాదు. సో, ఒక్కొక్క లైన్ చదువుకుంటది. ఓకే. ఈ లైన్ పర్ఫెక్ట్‌గానే ఉంది. ఈ లైన్ పర్ఫెక్ట్‌గానే ఉంది. సో, ఈ లైన్ రాంగ్ ఉంటే ఇక్కడ ఆగిపోతది పైథాన్‌లో. సో, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద సి అండ్ పైథాన్. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసిక్‌గా ఏంటంటే మనకి సిలో ఏమవుద్దని చెప్పాను కదా! సిలో మీరు విండోస్‌లో రన్ చేస్తే ఒక ప్రోగ్రామ్ మీరు సి ప్రోగ్రామ్ రాసారు. అది విండోస్‌లో రన్ చేశారు. సో, మీకొచ్చే అవుట్‌పుట్ అనేది .exe ఫైల్‌లో వస్తది. సో, ఈ .exe ఫైల్ మీరు రన్ చేయాలంటే ఓన్లీ అది విండోస్‌లో మాత్రమే రన్ అవుతది. సో, మీరు మ్యాక్‌బుక్‌లో గాని, అంటే మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గాని, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ చేద్దాము అనుకుంటే అది రన్ అవ్వదు. సో, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ దిస్ సి లాంగ్వేజ్. అండ్ అది అడ్వాంటేజ్ కింద మనకు పైథాన్ వాడడానికి గల రీజన్ ఏంటంటే పీవీఎం పైథాన్ వర్చువల్ మిషన్. సో, పీవీఎం అలాగే మనం జావాలో కూడా చూస్తాం జేవీఎం జావా వర్చువల్ మిషన్. సో, అందుకని ఈ రెండిటిని మనం వోరా అంటాం. లైక్ దే ఆర్ రిటన్ వన్స్, రైట్ వన్స్, రన్ ఎనీవేర్. సో, ఎందుకంటే మనకు పైథాన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఒక సాఫ్ట్‌వేర్ కంప్యూటర్ ఉంది. అలాగే జావాలో కూడా ఒక ఇన్‌బిల్ట్‌గా ఒక వర్చువల్ కంప్యూటర్ ఉందనుకోండి. అదేం చేస్తది? మనం కంపైల్ చేసిన ఆ బైట్ కోడ్‌ని కాస్త మెషిన్ కోడ్‌కి కన్వర్ట్ చేసుకుంటది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి తగ్గట్టుగా. ఒకవేళ అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకుంటది. మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్. సో, అందుకని మనకు ఆ ప్రాబ్లమ్ ఉంది. సో, అది ద పీవీఎం టేక్స్ ద బైట్ కోడ్ అండ్ ట్రాన్స్లేట్స్ ఇట్ లైన్ బై లైన్ ఇంటూ ద మెషిన్ కోడ్ for your specific laptop, whether it is Windows, Mac or Linux. So, based on the operating system గా సో, అది ఆ మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, అందుకని మీరు ఏ సిస్టమ్‌లో పైథాన్ కోడ్ రాసినా .py ఫైల్‌ని మీరు ఇంకో సిస్టమ్‌లో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ రాసుకునే జనరల్ ప్రోగ్రామ్‌ని సోర్స్ కోడ్ అంటాం. సో, వాట్ వి రైట్ ఇన్ .py ఫైల్. సో, దీన్ని సపోజ్ యాడ్.py ఫైల్ అని సేవ్ చేసి మనం రాసుకుంటాం కాబట్టి సో, ఇట్ ఈస్ సోర్స్ కోడ్. ఇక్కడ చూస్తే ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ ఉంది. సో, ఇలా ఉన్నదని సోర్స్ కోడ్ అంటారు. సో, అసలు మరి బైట్ కోడ్ ఎలా ఉంటది అని చూడాలి అంటే నార్మల్‌గా చెప్పాను కదా! .pyc ఫైల్ ఉంటది. ఇట్ ఈస్ పుట్ ఇన్ ఏ హిడెన్ ఫోల్డర్‌లో ఉంటది. సో, మనం నార్మల్‌గా చూడాలి అంటే బైట్ కోడ్ ఎలా ఉంటదో మనం చూడలేం. ఏమవుతది డైరెక్ట్‌గా ఈ కోడ్ కాస్త మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అయిపోయి ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో, అందుకని చెప్పి మనం ఒక లైబ్రరీని యూజ్ చేద్దాం. సో, ఇదంతా మీ అండర్‌స్టాండింగ్ కోసం మాత్రమే. ఇదేది మీరు నేర్చుకోక్కర్లేదు. కానీ హౌ ఇట్ వర్క్స్ అన్నది తెలియడం కోసం. సో, ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ డిస్ అని ఉంటది. సో, ఇంపోర్ట్ డిస్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ డిసెంబలర్. డిసెంబలర్. సో, ఇదేం చేస్తదంటే నార్మల్‌గా ఎప్పుడైతే మనం ఈ కోడ్ రన్ చేసిన తర్వాత ఇది మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అయిపోద్ది కదా! ఆ స్టెప్‌కి వెళ్ళకుండా ఆ మిషన్ కోడ్‌ని మళ్ళీ రివర్స్‌గా బైట్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తది. మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ మై ప్రోగ్రామ్ అనగానే మనకి అవుట్‌పుట్ మీరు రన్ చేసినా కూడా మీకు అవుట్‌పుట్ ఇలా వస్తది. సో, ఇలా అవుట్‌పుట్ ఏంటంటే చెప్తాదనమాట. సో, హౌ ఇట్ వర్క్స్. సో, ఎలా మెకానిజం వర్క్ అవుతుంది. సో, వెన్ యూ ఆర్ రైటింగ్ సో, x ఈజ్ ఈక్వల్ టు 5 అనగానే అది ఏం చేస్తదంటే ఒక టేక్ నంబర్ 5 అని తీసుకుంటది ఒక నంబర్ 5. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 5. సో, ఈ 2 కలిపి ఒక స్టెప్ కింద అవుతాయి. ఏంటి టేక్ నంబర్ 5 అండ్ సేవ్ ఇట్ యాస్ x అని. దానికి అర్థం ఇక్కడ ఈ మనం చూస్తున్నాం కదా! ఇవి బైట్ కోడ్ కమాండ్స్ అనమాట. సో, లోడ్ కాన్స్టెంట్ అంటే లైక్ లోడ్ 5 అంటది. నెక్స్ట్ స్టోర్ టు x అలాగే లోడ్ 3 స్టోర్ ఫాస్ట్ y. సో, అంటే ఏంటంటే 3ని తీసుకో వైలో స్టోర్ చేయి. నెక్స్ట్ x ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5 అన్నప్పుడు ఏం చేస్తది? ముందు x వాల్యూని రిట్రీవ్ చేసుకోండి. తర్వాత y వాల్యూ రిట్రీవ్ చేసుకోండి. అండ్ యాడ్ దెమ్. ఇది బైనరీ యాడ్ ఫంక్షన్ ఏది ఉందో ఇదే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తది ఇక్కడ. ఎందుకంటే ఇట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. సో, దీనికోసం మనం అప్పుడు ఏం చేస్తది సిస్టమ్ అనేది దాన్ని కాల్ చేసుకుంటది. సో, బైనరీ తర్వాత వచ్చిన రిజల్ట్‌ని సేవ్ రిజల్ట్ యాస్ z స్టోర్ ఫాస్ట్. సో, ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా
బైట్ కోడ్లో ఉండే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇందాక చెప్పాం కదా. సో బైట్ కోడ్ ఈజ్ లైక్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అప్పటికి కూడా ఇంకా సిస్టమ్కి అర్థం కావు. జస్ట్ టు కన్వర్ట్ దట్ ఇంటర్ప్రిటర్ పీవీఎం ఉంది కదా, పైథాన్ వర్చువల్ మిషన్ అన్నది ఇలా ప్రతి లైన్ని కూడా రీడ్ చేసి మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. సో హౌ డస్ ది మెషిన్ కోడ్ లుక్? సో ఇక్కడ చూస్తాం. సో పైథాన్ వర్చువల్ మిషన్ రీడ్స్ ద లైన్ బై లైన్ అండ్ ద లైన్ బైనరీ యాడ్. సో బైనరీ యాడ్ అనే లైన్ చేసాం కదా, ఆ లైన్ చూడగానే సో ఇది ఏం చేస్తుందంటే యాజ్ యూ సెడ్ బిఫోర్, సో పైథాన్ లాంగ్వేజ్ అన్నది ఇట్ ఈస్ బిల్డ్ అపాన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ మీద బేస్ చేసుకుని పైథాన్ లాంగ్వేజ్ బిల్డప్ చేశారు. సో ఏదైనా ఫంక్షన్ మీరు పైథాన్ యూజ్ చేస్తున్నారంటే ఇట్ విల్ ఇండైరెక్ట్లీ విల్ గో టు ద సి లాంగ్వేజ్ అనమాట. సో ఎందుకంటే బిహైండ్ అంటే ఒక పైథాన్ లాంగ్వేజ్ క్రియేట్ చేయాలంటే ఇంకో లాంగ్వేజ్ ఎవ్రీ టైమ్ అండ్ యూ బిల్డ్ న్యూ లాంగ్వేజ్ ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ న్యూ లాంగ్వేజ్. సో ద ఫస్ట్ లాంగ్వేజ్ క్రియేట్ చేసిన మనకు బేసిస్ ఏముందంటే సో వీ హ్యావ్ టు గో టు ద మిషన్ లాంగ్వేజ్ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్. సో ఫస్ట్ లాంగ్వేజ్ అనేది బైనరీ లాంగ్వేజ్ బేస్ చేసుకునే అంటారు. సో వాట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్ అంటే ఇట్స్ అదర్ డీప్ టాపిక్ అండ్ ట్రాన్సిస్టర్స్, ఎలక్ట్రిసిటీస్. సో ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే అర్థమవుతుంది. సో ఒక లాంగ్వేజ్ బిల్డ్ చేయాలంటే ఇంకో లాంగ్వేజ్ బేసిస్ ఖచ్చితంగా తీసుకుంటాం. సో అలాగా మనకి పైథాన్ బిల్డ్ చేయడానికి సి లాంగ్వేజ్ తీసుకున్నాం అనమాట. సో ఎప్పుడైతే పీవీఎం అనేది బైనరీ యాడ్ అని చూడగానే ఇట్స్ కాల్స్ ద సి ఫంక్షన్. సో సి ఫంక్షన్ అంటే ఏంటి? పై నెంబర్ యాడ్ ఎక్స్ అంటే పైథాన్ ఎక్స్ని. సో అక్కడ మనకి ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ వైని యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ ఇస్తుంది అన్న టైప్లో కాల్ చేసుకుంటుంది. సో దిస్ హౌ ద సోర్స్ కోడ్, దిస్ ఈస్ ద మెషిన్ కోడ్. సో ఎప్పుడైతే మనకి చెప్పాం కదా, సో బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్కి ఒక్కోటి. సో మెషిన్ కోడ్ అనేది ఇంకా కాంప్లెక్స్గా ఉంటుంది, మీకు అర్థం కాకపోవచ్చు. జస్ట్ టు అండర్స్టాండ్ అది. సో ఏం జరుగుతుందంటే సో మెషిన్ కోడ్లో ఎప్పుడైతే కమెంట్స్ వస్తుంది, సో లోడ్ కాన్స్టెంట్ టేక్ నెంబర్ 5 అన్న కమెంట్ అది ట్రాన్స్లేట్ చేసి ఇలా పంపుతుంది. ఏంటి? సో మూవ్ ఏఎక్స్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ 8B45F8 సంథింగ్. దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది. మనకు అర్థం కాదు కాబట్టి మనకు కన్వీనియంట్గా మనం హై లెవెల్ లాంగ్వేజ్ పైథాన్ యూజ్ చేసుకుంటాం. సో బట్ దాని మీనింగ్ ఏంటంటే సో 5 అన్నదని రిజిస్టర్స్ అన్నవి ఎందుకు యూజ్ అవుతాయంటే దే ఆర్ లైక్ యూజ్ ఇట్ టు స్టోర్ ద వాల్యూస్ అంటిల్ ద ఫంక్షన్ ఇస్ కాల్డ్. సో అన్నది చెప్పాం కదా, మరి స్టోర్ చేసుకుంది కదా. సో అండర్ ద వుడ్ లైక్ మదర్ బోర్డ్ ఆ లెవెల్లోకి వెళ్ళిపోతే మనకు అక్కడ రిజిస్టర్స్ అంటాం. సో ఆ రిజిస్టర్లో 5 వాల్యూ స్టోర్ అవుద్ది, తర్వాత 3 వాల్యూ స్టోర్ చేస్తుంది, తర్వాత యాడ్ B to A. సో ఇవన్నీ కూడా ఏంటంటే మెషిన్ కోడ్ అనమాట. సో ఇది మనకు అర్థం కాదు, బట్ ద మెషిన్ కెన్ అండర్స్టాండ్. సో వీటన్నిటిని ఇది హౌ ఇట్ వర్క్స్. సో అర్థమైంది కదా. సో బేసిక్గా చెప్పాలంటే మనకి పైథాన్లో సింపుల్ టు సే సో నార్మల్గా ఏంటంటే పైథాన్ ఏం చేస్తే మనం ఒక సోర్స్ కోడ్ రాస్తాం. సోర్స్ కోడ్ అంటే ఏం లేదు, ఒక .py ఫైల్ మీరు ఏది చేస్తుంది దాన్ని సోర్స్ కోడ్, అది కాస్త బైట్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. బైట్ కోడ్. సో ఈ బైట్ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే .pyc ఫైల్లో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ హిడెన్, ఈ కాల్ సిరీస్. సి బైట్ కోడ్ కాస్త మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మిషన్ కోడ్ అంటే ఏం కాదు, ఇట్స్ బైనరీస్, zeros and ones and zeros and ones. సో ఇక్కడ జరిగేదాన్ని ఏమో ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో we have the interpreter, this is the PVM. సో ఇది ఏం చేస్తుంది? ఒక్కొక్క లైన్ని మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు ఉండేది కంపైలేషన్. సో పైథాన్ అన్నది పైథాన్ కంపైలర్. సో కంపైల్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ బైట్ కోడ్ అండ్ బైట్ కోడ్ ఇంటూ ద మెషిన్ కోడ్. దిస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు మనకి సో కోడ్ అన్నది ఎలా అవుతుంది, ఎలా రన్ అవుతుంది అని అర్థమైంది కాబట్టి సో ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ డౌన్ ఇన్ ద కామెంట్స్. సో ఏదైనా సజెషన్ అంటే చెప్పొచ్చు. ఎక్కడైనా అర్థం కాకపోతే ఎనీథింగ్ స్పీడప్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తే సో దాని తగ్గట్టుగా నెక్స్ట్ వీడియోలో దాని బేసిస్ చేసుకుని ఇంకో రకంగా చెప్పుకుని. అండ్ నెక్స్ట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ సమ్ ద బేసిక్స్ లైక్ వాట్ ఈస్ వేరియబుల్స్, సోర్స్ మెమరీ ఎలా స్టోర్ అవుతుంది, ఎవ్రీథింగ్ యూ కెన్ డిస్కస్. సో like the video, share the video with your friends and subscribe to the channel. Thank you.